సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం జాతీయ బడ్జెట్ని ప్రవేశపెట్టింది 2025-26 సంవత్సరానికి సంబంధించి. అయితే ఈ బడ్జెట్లో రూపాయి రాక పోక, ఎటు నుంచి ఆదాయం వస్తుంది, ఎటువైపు ఖర్చు రూపంలో వెళ్తుంది, ఈ అంశంపైన అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఏ లక్ష్యాలతో ఈ బడ్జెట్ను రూపొందించారో ఇందులో బొమ్మలతో సహా వివరించేటువంటి ప్రయత్నం కేంద్ర ఆర్థిక శాఖ చేసింది. ఒకసారి చూద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఈ బడ్జెట్ ప్రజెంటేషన్లో భాగంగానే గురజాడ అప్పారావు, తెలుగు జాతీయ కవి, ఆయన రాసినటువంటి కవితని కోట్ చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అదే ఇక్కడ ఏ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే చెప్పినటువంటి స్లోగన్స్ని మొదటి పేజీలోనే పెట్టారు. అలానే జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ పేరుతో ఇంజిన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని 4 సెక్టార్లుగా దీన్ని విభజించారు. దీనికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. రిఫార్మ్స్ ఇవ్వడం ద్వారా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తే వికసిత్ భారత్ లక్ష్యం అవుతుందనేటువంటి సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో పొందుపరిచింది. 4 ప్రధాన విభాగాల రూపంలో మనం చూస్తే కనుక, ఒకటి అగ్రికల్చర్, వ్యవసాయం. ఇంకా ఈ దేశంలో 67% అగ్రికల్చర్ ఉందనేటువంటి నమ్మకం అందరిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకుంది. ఇక ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి విభాగం ఇది. దీనికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టాలనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని, ఈ 4 సూత్రాలను ఉపయోగించుకుని బడ్జెట్కి సంబంధించినటువంటి రూపకల్పన జరిగింది. ఈ బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేశారు. అలానే ఇందులో అనేక అంశాలని కూడా పొందుపరిచారు. ఈ అంశాలను మనం చూస్తే వివరించేటువంటి సందర్భంలో, అంటే ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించినటువంటి గ్రోత్ మోడల్స్ అన్నింటినీ ఇందులో డెవలప్మెంట్ మెజర్స్ ఫోకసింగ్ ఆన్ గరీబ్, యూత్, అన్నదాత అండ్ నారీ, అంటే పేదలు, యువత, అన్నదాత అంటే రైతు, మరోవైపు నుంచి మహిళలు, వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేస్తూ చేసినటువంటి బడ్జెట్ ఇది. ఇక బడ్జెట్లో రూపాయి రాక పోక గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దేశ ఆదాయానికి సంబంధించినటువంటి నమూనా చిత్రం ఇది. మొత్తం చూస్తే మొత్తం ఆదాయంలో 24% హైయెస్ట్ షేర్ కనిపిస్తుంది బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్, అంటే అప్పులు, ఇతర రూపంలో సేకరిస్తున్నటువంటి రుణాలపైనే 24% ఆదాయం దేశంలో అత్యధికంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని తర్వాత భాగంలో చూసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 22% వసూళ్లు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా పన్నుల రూపంలో, అంటే ఆదాయపు పన్ను రూపంలో వస్తున్నటువంటి మొత్తం 22% కనిపిస్తుంది. మొత్తం ₹1 వస్తుందంటే అందులో 22 పైసలు ఈ ఆదాయ పన్ను శాఖ ద్వారానే, ఆదాయ పన్ను ద్వారానే సమకూరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దేశంలో అత్యధికంగా చెబుతున్నటువంటి మాట జిఎస్టీ 3వ స్థానంలో నిలిచింది. మొత్తం జిఎస్టీ వసూళ్లు చూస్తే కనుక 18% వరకు దేశానికి సంబంధించినటువంటి ఆదాయంలో కనిపిస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ పొజిషన్లో కార్పొరేషన్ ట్యాక్స్ నిలుస్తుంది. అంటే కార్పొరేషన్ ట్యాక్స్లు కూడా 17% జిఎస్టీతో దాదాపుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అది 3వ స్థానంలో ఉంటే ఇది 4వ స్థానంలో ఉంది. సో మనకు వస్తున్నటువంటి మొత్తం రూపాయిలో 17 పైసలు ఈ కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. ఇక మిగతావన్నీ కూడా చిన్న చిత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాన్ ట్యాక్స్ రిసీట్స్ 9% కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ చూస్తే ఎక్సైజ్ డ్యూటీస్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ 5% కనిపిస్తున్నాయి. ఇంకా కస్టమ్స్ డ్యూటీస్ 4% కనిపిస్తున్నాయి. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ 1% కనిపిస్తుంది. సో మొత్తం కలిపి 100% ఒక ₹1 ఆదాయం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మేజర్ షేర్ ఏ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, దాన్ని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ బడ్జెట్లో వివరించారు రూపాయిని ఏ విధంగా ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం అనే దానికి నమూనా చిత్రం ఇది. మొత్తం ₹1 ఆదాయం వస్తే ఆ రూపాయిలో వెళుతున్నటువంటి ఖర్చు వాటాలో అధిక శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి పన్నుల వాటా. ఇది స్టేట్ షేర్ కింద 22% వాటాని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది నంబర్ 1 పొజిషన్లో కనిపిస్తుంది. స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఈ షేర్ ఏవైతే ఉందో ఆ షేర్, అంటే జిఎస్టీల నుంచి వసూళ్ళైనటువంటి షేర్, వచ్చిన వాటిలో 22% రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 2వ స్థానంలో చూస్తే ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే రూపాయి రాకలో మొదటి స్థానంలో ఉంది ఇంట్రెస్ట్ పేమెంట్. అలానే ఖర్చులో 2వ స్థానంలో ఉంది. అప్పులకు సంబంధించి నంబర్ 1 పొజిషన్లో ఉంటే ఆ అప్పులకు కట్టే వడ్డీలు ఇక్కడ 2వ పొజిషన్లో కనిపిస్తున్నాయి. దేశానికి వస్తున్నటువంటి ఆదాయంలో 2వ స్థానంలో ఉంది. అంటే 20%, 20 పైసలు రూపాయి వస్తే 20 పైసలు అందులో ఈ వడ్డీలకు చెల్లింపుల రూపంలోనే ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఇక 16% చూస్తే కనుక ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉంటాయి. ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ అవుట్లే ఆన్ డిఫెన్స్ అండ్ సబ్సిడీ, అంటే సబ్సిడీలని క్యాపిటల్ అవుట్లేకి సంబంధించి డిఫెన్స్కి సంబంధించినటువంటి ఖర్చుల్ని మినహాయించి
16% కనిపిస్తుంది. ఇది అత్యధిక శాతం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఖర్చు కింద మనం చూడాలి. ఆ తర్వాతి ఈ స్థానాల్లో చూస్తే కనుక డిఫెన్స్ పైన 8% ఖర్చు పెడుతున్నారు. అలానే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి 8% ఖర్చు పెడుతున్నారు. ఇతర అవసరాల కోసం చేస్తున్నటువంటి ఖర్చు మరొక 8% ఉంటుంది. ఇక మేజర్ సబ్సిడీస్ ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్యాస్ సబ్సిడీలు లాంటివి ఇతర అన్నీ కూడా ఈ 6%లో కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఒక 8% కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇవి ఖర్చులు. వీటితో పాటు పెన్షన్ ఎక్స్పెండిచర్, ఉద్యోగులకి సంబంధించినటువంటి పెన్షన్ ఎక్స్పెండిచర్ కూడా 4% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇది ఓవరాల్గా వస్తున్నటువంటి ఖర్చు, అలానే ఆదాయము ప్లస్ ఖర్చు, ఈ రెండింటికి సంబంధించినటువంటి చెల్లింపుల నమూనా చిత్రాలు ఇవి. కానీ ఇందులో మేజర్ షేర్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేసి చూసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నటువంటి ఆదాయం 22% కనిపిస్తుంది. ఈ 22% ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయాన్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో కొన్ని సంస్కరణల్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కాబట్టి ఆ క్రమంలోనే 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించింది. దాన్ని ఎందుకు ప్రస్తావించారు? ప్రధానంగా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కొన్ని రిఫార్మ్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిపాదన చేసింది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా ఈ ప్రపోజల్స్ని పెట్టింది. డైరెక్ట్ ట్యాక్సెస్ కేటగిరీలో మనకి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్షన్స్, రిలాక్సేషన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేటగిరీలో భాగంగా కొన్ని సంస్కరణలు చేసింది. ఇందులో చూస్తే కనుక ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ స్కీమ్ ఫర్ డిటర్మినింగ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ బ్లాక్ పీరియడ్ ఫర్ 3 years. సో ఇందులో కొన్ని మెన్షన్ చేసింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సేఫ్ హార్బర్ రూల్స్, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన పాలసీలను ఇంపాక్ట్ చేసేటువంటి అంశాలు ఇవి. వాటిలో భాగంగానే ఈ బర్డెన్స్ తగ్గించేటువంటి క్రమంలో ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది. ఈ పాయింట్స్ అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి మినహాయింపులు కూడా 4 లక్షల రూపాయల లోపు ఉంటే కనుక 0% ట్యాక్స్, 5% అలానే 4 నుంచి 8 లక్షలు ఉంటే 5% ట్యాక్స్, 10% ట్యాక్స్, ఇట్లా ఒక కేటగిరీని చేసుకుంటూ వచ్చింది. ఈ కేటగిరీస్ ప్రకారం చూస్తే కనుక 12 లక్షల వరకు జీరో ట్యాక్స్తో గడపడానికి అవకాశం ఉంది. 12 లక్షల పైనుంచి వెళితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం రేట్లు అంటే ఇంట్రెస్ట్ దీనిపైన వేసేటువంటి పన్ను శాతాలు నిర్ధారించింది. పెద్ద స్లాబ్స్లో అంటే 12 లక్షల పైబడినటువంటి స్లాబ్స్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ 12 లక్షల లోపు మాత్రం ఉపశమనం లభించే విధంగా ఈ సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రధానంగా ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే ఆదాయం విషయంలో 22% చూపిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 12 లక్షల రూపాయలకి మినహాయింపులు ఇస్తే దాదాపు 1,00,000 కోట్ల పైగా భారం కేంద్ర ఖజానా పైన పడుతుందని చెప్పని ఆర్థిక శాఖ విశ్లేషిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మారుతున్నటువంటి ఆర్థిక ముఖ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంస్కరణల పర్వానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆదాయ పన్నుకి సంబంధించినటువంటి ప్రత్యేక చట్టాన్ని, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని చేసేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఒక వారం రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బిల్లులో మరింత వివరణాత్మకంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సంస్కరణల పైన కేంద్ర ప్రభుత్వం తన ఎజెండాని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.